డాక్టర్ గారు, నా వయసు 25 సంవత్సరాలు. విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. బహుశా ఇందుకే కావచ్చు లంచ్ అయిన తర్వాత వామిటింగ్స్ అవుతున్నాయి. దీనికి కారణాలేంటి, నేనేం చేయాలో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు సమాధానం అందిస్తారు. మీరు లంచ్ తర్వాత వామిటింగ్స్ అవుతున్నాయి అంటున్నారు. సో మనం ఏం చేసుకోవాలంటే స్టమక్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో దీన్ని ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. సో ఆఫ్టర్ ఫుడ్ వామిటింగ్ అవుతున్న కొన్ని రీజన్స్ ఉంటాయన్నమాట. మామూలుగా అల్సర్ ఉన్నా, ఒకవేళ ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా వామిటింగ్ కావచ్చు. దీన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని అంటే ఎండోస్కోపీ చేసుకోవాలి. ఎండోస్కోపీ చేసి వామిటింగ్స్కి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. రీజన్ ఉంటే దాన్ని మనము ట్రీట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఒక్కొక్కసారి ఏమీ లేకపోయినా కూడా వామిటింగ్స్ ఉండొచ్చు. ఈ డిస్పెప్సియాలో కూడా ఒక్కొక్కసారి వామిటింగ్ ఉంటుంది. దాన్ని కూడా మనము కొన్ని మెడికేషన్స్ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. సో బట్ ఇక్కడ కొన్ని వేగ్గా ఉన్న ఆస్పెక్ట్స్ ఏంటంటే వామిటింగ్స్కి ఏమైనా వేరే రీజన్ ఉందా, మీరు అనుకుంటున్నట్టు విటమిన్సే రీజన్ కాకపోవచ్చు. సో దాన్ని ఫస్ట్ మనము సెపరేట్ చేయాలన్నమాట. సో డ్రగ్స్ మీరు వేసుకుంటున్నట్టు ఆఫ్టర్ లంచ్ మీరు డ్రగ్స్ వేసుకోకుండా ఉండండి. దాంతో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇది డ్రగ్స్ వలన డ్రగ్ వల్ల కాదా అనేది. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. పేషెంట్ ఏమనుకుంటున్నాడు అనేది కూడా డాక్టర్కి ఇంపార్టెంట్ అవుతుంది. సో పేషెంట్ సిమ్టమ్స్ అండ్ పేషెంట్స్ ఫియర్ని కూడా మనము అర్థం చేసుకొని దాన్ని కూడా మనము ఒకవేళ అనవసరంగా భయపడుతున్నా లేకుంటే ఒక్కొక్కసారి కరెక్ట్ రీజనింగ్ కూడా ఉండొచ్చు. దీన్ని డాక్టర్స్ కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని దాన్ని బట్టి కూడా డీల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనం కొన్ని సింపుల్ మెజర్స్తో ఈ రెండింటిని డీలింగ్ చేయొచ్చు. చేసి దీనివల్లే వస్తుందా, దీనివల్ల రావట్లేదా, దీనివల్ల అసలు ఆ మెడిసిన్స్ వల్ల వామిటింగ్ వస్తుందా, ఆ మెడిసిన్లో కంటెంట్స్ ఇంకేమున్నాయి అనేది కూడా డిటర్మిన్ చేసుకోవాల్సి అనమాట. సో ఇన్ డెప్త్ ప్రాబ్లమ్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎనీవే ఆఫ్టర్ మీల్ వామిటింగ్ వస్తుంది అంటే ఎండోస్కోపీ రిక్వైర్మెంట్ ఉంటుందండి. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ద్వారా ఎండోస్కోపీ చేయించుకొని ఏమైనా ఉందా ఏమీ లేదా అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ డిసైడ్ చేయాలి.